దేవుని విశ్వాస వీరుల జాబితాలో ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రత్యేకించబడిన అబ్రహాము లాంటి జీవితం వెనుక ఒక వేశ్యగా పిలవడిన రాహాబు జీవితం రావడం కారణం ఏంటో చెప్పనా? ఆమె తన జీవితంలో వేశ్యగా పిలవడిన ఆమె, వ్యభిచారిగా పిలవడిన ఆమె, బచారుగా పిలవడిన ఆమె, వల్లబొక్కును బ్రతికిన ఆమె దేవుడు తెలిసిన తర్వాత తన బ్రతుకును మార్చుకుంది, తన మార్గాలు మార్చుకుంది, తన నిర్ణయాలు మార్చుకుంది, తన ప్రాంతాన్ని మార్చేసుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. ఇప్పుడు వెళ్ళే మార్గాలు వెళ్ళడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు బ్రతకడం లేదు. ఒకప్పుడు ప్రాంతంలో ఆమె ఉండడం లేదు. ఇప్పుడు తన ప్రాంతం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారిపోయింది. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మహాప్రభుడు వారికి జన్మనిచ్చే వంశంలో ఒక ప్రత్యేకమైన స్త్రీగా నిలబడిపోయింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా జరిగిందండి ఇదంతా? ఎలా జరిగిందో చెప్పనా? ఒక ఎర్రని దారము మీద ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా, ఒక ఎర్రని దారము మీద ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ ఎర్రని దారం అంటే? క్రీస్తు యేసు మహాప్రభుడు వారు కల్వరి శిలువలో గొల్గొతా కొండ మీద మన కొరకు చిందించిన రక్తమే ఎరుపు రంగు అయితే, ఆ ఎర్రని రక్తము మీద ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఆ ఎర్రని రక్తపు దారుల కిందకి ఎవడైతే వస్తాడో, తన మార్గాల్ని మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని, తన బ్రతుకులు మార్చుకుని, తన నిర్ణయాలు మార్చుకుని, తమ ప్రాంతాలు మార్చుకుని, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని యేసు క్రీస్తు కల్వరి దారుల కిందకి ఎవడైతే వస్తాడో వాడి విశ్వాసం బట్టి అబ్రహాము కుమారుడిగా మార్చబడతాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి మన నిర్ణయాలు మార్చుకుందామా? మన జీవితాలు మార్చుకుందామా? మన మార్గాలు మార్చుకుందామా? క్రీస్తు రక్తదారుల కిందకి రాగలిగితే, క్రీస్తు రక్తం ద్వారా కలగబడిన మనమే మరలా అనేక మాటలు తప్పపోయిన జీవితాలు మనలో ఉన్నాయి. కానీ రాహాబు విశ్వాసమును బట్టి, విశ్వాస వీరుల జాబితాలో తన పేరు లిఖించుకొనదగిన స్థాయిలో ఉండడానికి కారణం చెప్పనా? తన బ్రతుకు మరలా వెనక్కి వెళ్ళలేదు, పాత జీవితం వైపు వెళ్ళలేదు, పాత అడుగులు వేయలేదు, పాత వృత్తిని కొనసాగించలేదు, తన బ్రతుకును మార్చుకు